విజయవాడలో 6వ రాష్ట్ర స్థాయి అగ్రి హార్టికల్చర్ 5వ వార్షిక గులాబీ ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో 4 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీ సమానత్వం, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యల వంటి అంశాలపై విద్యార్థులు పూలతో బొమ్మలు తయారు చేశారు. ఈ ఎగ్జిబిషన్ అనేటువంటి చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు చూస్తే వెనుకున్నటువంటి ఈ హైబ్రిడ్ క్రైసాంతిమం అనేటువంటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అమరావతి బోన్సాయి సొసైటీ అని ఏర్పాటు చేసినటువంటి బోన్సాయి ప్లాంట్స్ అవ్వచ్చు, లేకపోతే రోజెస్ అనేటువంటిది, కట్ ఫ్లవర్స్ అనేటువంటివి అవ్వచ్చు, పిల్లలు డిఫరెంట్ కాంపిటీషన్స్ అనేటువంటి చూసి అవి తయారు చేస్తున్న కాన్సెప్ట్స్తో, ఫ్లవర్స్తో చేస్తున్నటువంటి డిఫరెంట్ మోడల్స్ అవ్వచ్చు, చూడ్డానికి అనేటువంటి చాలా అందంగా అనేటువంటి ఉన్నాయి. ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మీ ఇంట్లో కానీ మీ ఇంటి బయట కానీ ఇలాంటి ప్లాంట్స్ మీరు పెడితే ఇంకా మీ వీధి కానీ మన సిటీ కానీ విజయవాడ కానీ ఇంకా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్లాంటేషన్కి మన సహాయం చేయాలి. మీరు కూడా ముందుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోసం రావాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ గులాబీ రంగుల ప్రదర్శన, అలానే ఫ్లవర్ రంగోలీ కాంపిటీషన్ అని చెప్పారు, అందుకే వచ్చి చేసాము. మా థీమ్ ఏంటంటే స్టాప్ చైల్డ్ అబ్యూస్, అంటే చిన్నపిల్లల్ని హింసించడం, అంటే తెలియకుండా అంకుల్స్ తెలిసిన వాళ్ళే చేస్తారు. టైగర్ గురించి అండ్ రోజ్ ఫ్లవర్స్ అవన్నీ దాని గురించి మేము తీసుకున్నాం. ఫ్లవర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ గ్రీనరీ ఇంపార్టెన్స్ గురించి మేము చెప్పాలనేది మా థీమ్ అన్నమాట. ఇది ఒక స్వామ్ అన్నమాట. ఇది ఎందుకు ఇస్తున్నారంటే ఉమెన్ ఇండిపెండెన్స్ని దీని ఇండిపెండెన్స్ లాగా చూడడం కోసం, అందరికీ ఆడవాళ్ళకి స్వాతంత్రం ఉండాలని.